అందరికీ నమస్కారం. కర్నూలు నగరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రాధాన్యత ఉండే నగరము. ఎందుకంటే ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర ఉండడము, ఆ రోజు తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండడానికి హైదరాబాద్కు క్యాపిటల్గా ఇవ్వాలి అని చెప్తే ఆ రోజు ఎలాంటి డిమాండ్లు చేయకుండా కర్నూలు ప్రజలు త్యాగం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కర్నూలు ఒక వెనుకబడిన ప్రాంతం లెక్కనే ఉంటుంది. ఆ వెనుకబడిన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే శ్రీబాగ్ ఒప్పందంని గుర్తించడము, కర్నూలు నగర ప్రజలకు ఆకాంక్షలకు మరి న్యాయ రాజధాని అని చెప్పి ప్రకటించడము, దానిని ప్రతిపక్షాల పార్టీలు ఎలా అడ్డుకున్నాయి, మా అభివృద్ధిని ఎలా అడ్డుకున్నారనేది మీకు తెలిసిన విషయం. దానితో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కర్నూలుని ఎక్కడో చోట ఒక ఫ్యాక్షన్ గడ్డగా చూపించడం జరిగింది. ఆ రోజు అందరూ కర్నూలుని ఫ్యాక్షన్ గడ్డగా చూపిస్తున్నారని చెప్పి పిక్చర్లు హిట్ అయినాయి, ఫిల్మ్లు హిట్ అయినాయి. కానీ ఎక్కడో చోట మేము అర్థం చేసుకోలేకపోయింది ఏమి అంటే, మా వాళ్ళందరూ అమాయకులు కాబట్టి, మా ప్రాంత ప్రజల అమాయకులు కాబట్టి కర్నూలు నగర బ్రాండ్ వాల్యూని ఎక్కడో దెబ్బ పడింది అని చెప్పి మేము అర్థం చేసుకోలేకపోయాం. ఈరోజు ఇక్కడ మంచి ఇండస్ట్రీస్ రావాలన్నా, సాఫ్ట్వేర్ పార్క్స్ రావాలన్నా, హెల్త్ కేర్ ఇండస్ట్రీ రావాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏరియాలో ప్రశాంతత ఉంది, ప్రజలు మంచిగా చూసుకుంటారు, భద్రత ఉంది అనే ఫీలింగ్ రావాలి. కానీ అది ఎక్కడో చోట ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల ఈ కర్నూలు అంటేనే ఫ్యాక్షనిజము, రౌడీయిజం అనే ఒక ఇమేజ్ ఉండింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు న్యాయ రాజధాని అని ఇచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ రావడము, లోకాయుక్త రావడము, వక్ఫ్ ట్రిబ్యునల్ రావడము, రేపు లా యూనివర్సిటీ రాబోతుంది, అలాగే ఎన్నో అభివృద్ధి పనులు మనము చేయడము, కర్నూలు ముఖ చిత్రాన్ని మార్చడము జరిగింది. దీంట్లోనే భాగంగా ద ఐకాన్ ఆఫ్ కర్నూలు, ద ఐకాన్ ఆఫ్ రాయలసీమ ఈజ్ కొండారెడ్డి బుర్జ్. ఆ కొండారెడ్డి బుర్జ్ దగ్గర గత పాలకులు ఎవరు కూడా దానికి పట్టించుకోలేదు. ఫుట్ఫాల్ టూరిజంలో చాలా తక్కువ అయిపోయింది. సో ఈ ఏరియాని మనము ఒక ప్రతిష్టాత్మకమైన టూరిజం ఏరియా లెక్క దీన్ని తీర్చిదిద్దాలా, వందలాది వేలాది మంది ప్రతిరోజు రావాలా అని చెప్పి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో అక్కడ ఒక పార్క్ నిర్మించడం జరిగింది. నేను కోరుకునేది ఏంటంటే, తెలుగు సినీ పరిశ్రమతో మీరు కర్నూలు నగరంలో మా కొండారెడ్డి బుర్జ్ దగ్గరకు వస్తే, ఎలాగైతే 7 టూమ్స్ దగ్గరికి పోతే ఏదన్నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీన్సో, కామెడీ సీన్సో, లేదంటే సాంగ్సో చేసుకునే విధంగా ఈరోజు మేము ఆ పార్క్ని చేసినాము. మీరు వచ్చి అక్కడ పిక్చరైజ్ చేయాలి. అలాగే రేపు అక్కడ ఒక పర్మనెంట్ లేజర్ అండ్ సౌండ్ షోని కూడా నిర్మించడం జరిగింది. అది కూడా కర్నూలు ప్రజలకు అంకితం చేస్తున్నాము. ప్రతిరోజు కూడా ఆ షో నడుస్తుంది. దానికి ఓపెనింగ్ రేపు ఉంది. అలాగే మ్యూజికల్ నైట్ కూడా ఉంది. ఇండియన్ ఐడల్ స్టార్స్ వస్తున్నారు. మీరందరూ కూడా ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కర్నూలు ఇమేజ్ మేక్ ఓవర్లో భాగంగానే ఇవన్నీ కూడా మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేస్తున్నాము, చేయబోతున్నాము. అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే ఆ ఫైల్ కూడా అప్రూవ్ అయింది. ఓర్వకల్ హబ్కు నీళ్లు ఇవ్వడం ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో యువతకు జాబ్స్ వచ్చే, మనకు ఈ 5 సంవత్సరాల్లో దాదాపు మీకు అందరికీ తెలుసు 2-2.5 సంవత్సరాలు కోవిడ్లో పోయినాయి. ఈరోజు క్లస్టర్ యూనివర్సిటీ నిర్మించడం జరిగింది. రాయలసీమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించడం జరిగింది. దాదాపు 55 స్కూల్స్ ముఖ చిత్రం మార్చడం జరిగింది. కర్నూలు జనరల్ హాస్పిటల్స్ దాదాపు 500 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ అయినాయి. క్యాన్సర్ హాస్పిటల్కి 156 కోట్ల రూపాయలకు కంప్లీట్ చేయడం జరిగింది. డయాగ్నోస్టిక్ బ్లాక్ని కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే పీజీ హాస్టల్స్ని కంప్లీట్ చేయడం జరిగింది.
హెల్త్ సెంటర్స్ కట్టియడం జరిగింది. అంటే హెల్త్ కేర్లో, ఎడ్యుకేషన్లో, అలాగే స్పోర్ట్స్లో బాస్కెట్బాల్ కోర్టు కానీ, క్రికెట్ అకాడమీ కానీ, టెన్నిస్ అకాడమీ కానీ చేయడం జరిగింది. అంటే ప్రజలకు కావాల్సినది ప్రతి ఒక్క సదుపాయము, సౌకర్యము ఒక మహానగరంకి తీర్చిదిద్దే విధంగా ఏవైతే అడుగులు వేయాలో అవన్నీ కూడా అంటే మౌలిక సదుపాయాలు చేస్తూ ఇవన్నీ కూడా అదనంగా చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా సుంకెసల డ్యామ్ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు కూడా పైప్డ్ లైన్లో ఎలాగైతే హైదరాబాద్ టు కృష్ణా పైప్డ్ లైన్లో వాటర్ తీసుకుపోయినారో అలాగా పైప్డ్ లైన్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో నీళ్లు కూడా తీసుకొని వచ్చే కార్యక్రమం జరిగింది. 80% పైన పైప్ లైన్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. దానివల్ల సమ్మర్లో ఏదైతే ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది కూడా కాకుండా రాబోయే రోజుల్లో జాగ్రత్త పడడం జరిగింది. అంటే ఒకవైపు డ్రైన్స్ కట్టియడము, రోడ్స్ కట్టియడము, లైట్లు వేపియడము, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ వేపియడము, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి సుంకెసల ట్యాంక్ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వరకు పైప్ లైన్ వేపియడము, ఇవన్నీ కాక హాస్పిటల్స్ కట్టియడము, స్కూల్స్ కట్టియడము, పార్కులు కట్టియడము, స్పెషల్ ప్రాజెక్ట్స్ అని చెప్పి తీసుకొని ఇలాంటివి ఈ పార్క్స్ని చిల్డ్రన్స్ పార్క్లో ఆల్మోస్ట్ సింగపూర్, మలేషియా లెవెల్లో ఉండే ఒక గ్లో గార్డెన్ని కట్టియడము, యూనివర్సిటీని అభివృద్ధి చేపించడము, రేపటి రోజు లా యూనివర్సిటీని తేవడము, ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ కమిషను, వక్ఫ్ ట్రిబ్యునల్, అలాగే మన లోకాయుక్త లాంటి కోర్టులని తీసుకొని రావడము, ఓరోకల్ ఇండస్ట్రియల్ హబ్ని వాటర్ కేటాయించి అక్కడ రేపటి రోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా అడుగులు వేయడము, రేపటి రోజు సాఫ్ట్వేర్ పార్క్ కూడా తెచ్చే విధంగా అడుగులు వేయడము, ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఏ ఒక్క అంశము, ఏ ఒక్క ఆస్పెక్ట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ సిటీలో ఏదైతే ఉంటుందో ఏ ఒక్క దానికి కూడా తక్కువ చేయకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ 3 డైమెన్షనల్ వేలో ఆలోచించి చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా 5 సంవత్సరాల్లో దాదాపు 2-2.5 సంవత్సరాలు కోవిడ్లో పోయినా ఈ 2-2.5 సంవత్సరాల్లోనే ఇన్ని కార్యక్రమాలు కూడా మనము చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.